నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 యూఎస్ఏ వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను పద్మావతి. చంద్రబాబు పవన్ ఢిల్లీ పర్యటన మూడు పార్టీల మధ్య పొత్తు కుదిర్చిందా? ఈ పొత్తు పార్టీ ప్రయోజనాల కోసమా లేక రాష్ట్ర ప్రయోజనాల కోసమా? సీట్లను బీజేపీ డిమాండ్ చేస్తోందా, ఆఫర్ చేస్తోందా? ఈ విషయాలపై మాట్లాడడానికి ఏపీ బీజేపీ సీనియర్ నేత రఘునాథ్ బాబు టీవీ9 వారధి ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడాలనుకునే ఎన్ఆర్ఎస్ కాల్ చేసిన నెంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేసిన నెంబర్ 8006036036. నమస్కారం అండి రఘునాథ్ గారు. నమస్కారం. ఏమిటి పొత్తులు అంటే పర్యటనలు హడావిడి చూస్తుంటే పొత్తులు ఖరారు అయినట్టే, కానీ ఇక నెంబర్ల దగ్గర మరి నెంబర్లు సీట్లు ఏంటి రెండు ఉంటాయి. ఏ సీట్లు అనేది ఒకటి, ఎంత నెంబర్ అనేది ఒకటి. అవి కూడా ఈరోజు కొంత చర్చలు జరిగినాయి, రేపు కూడా జరుగుతాయి. రేపటితో ఒక లిక్కు వచ్చేస్తాయి. సరే, 2014లో అప్పుడు కూడా ఇలాగే మూడు పార్టీలు కలిసి పోటీ చేయటం, అంతకుముందు ఉన్న సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే అప్పుడు వైసీపీ అధికారంలోకి వస్తుందని ఇవ్వటం, చివరి నిమిషంలో ఆ పొత్తు కుదిరిన తర్వాత మోడీ గారి చరిష్మా, ఆయన ప్రధానమంత్రి అవ్వాలి, అలా మొత్తం పర్సెప్షన్ మారిపోయి కొద్దిలో మనం గెలవటం జరిగింది. డెఫినెట్గా ఈ ముగ్గురు కలిసిన పొత్తు ఉపయోగపడుతుందని, వాళ్ళ ముగ్గురు కూడా విడివిడిగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నాం. వారు చేసే అవినీతి కానీ, లేకపోతే అసమర్థ కానీ, అక్రమ పాలన, వాటన్నిటి మీద విడివిడిగా చేస్తున్నాం. ఇప్పుడు కంబైన్డ్గా చేస్తే అది ఓటర్స్కి ఇట్ విల్ హ్యావ్ 1+1 2 లాగా కాకుండా ఇట్ విల్ హ్యావ్ మోర్ ఎఫెక్ట్ అండ్ ఇంపాక్ట్. కాబట్టి ఈ పొత్తు తప్పకుండా సక్సెస్ అవుతుందని నా ఉద్దేశం. అంటే 1+1 2 కాకుండా 1+1 11 అన్న స్ట్రెంత్ అన్నమాట. అట్లా ఇప్పుడు రాజకీయాల్లో అంటే పొత్తులు అంటే ఏ సందర్భంలో అయినా ఎన్నికల టైంలో వస్తూ ఉంటాయి. అంటే ఎలా తీసుకోవాలి దీన్ని? పార్టీ ప్రయోజనాల కోసమా? అంటే బీజేపీ స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్, పార్టీ ప్రయోజనాల కోసమా, లేకపోతే ఆన్ ఏ ఫేస్ ఇట్స్ రాష్ట్ర ప్రయోజనాల కోసం? ఎంతవరకు తీసుకోవచ్చు? ఇప్పుడు వాస్తవంగా మాట్లాడాలంటే ఇది కొంత పవన్ కళ్యాణ్ గారు చాలా ఇనిషియేటివ్ తీసుకుని చాలా ప్రెషరైజ్ చేసి, అంటే ఇద్దరిని కూడా, అటు టీడీపీ మమ్మల్ని, నేను కూడా ఆయన ఒకసారి కలిసినప్పుడు ఆయన చాలా ఇన్సిస్టెన్స్, ఎట్లాగైనా ముగ్గురు ఉండాలి, లేకపోతే నష్టపోయాం అది ఇదని. సరే, వాట్ ఎవర్ ఇట్. ఇప్పుడు ఏదేమైనప్పుడు ముగ్గురు కలిసి ఉంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్ర ప్రయోజనాలు అంటే వాళ్ళ రాష్ట్రంలో అధికార పార్టీని దించాలి అంటే అది రాష్ట్ర ప్రయోజనమే కదా. అంటే అలా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు, ఇది తప్పులు చేస్తుంది అని అందరం అంటున్నాం. కాబట్టి ఆయన ఓడించగలిగితే అది రాష్ట్ర ప్రయోజనాలే కదా అది. కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ పొత్తు. రైట్. మీతో మాట్లాడడానికి సంతోష్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి. సంతోష్ గారు నమస్తే సార్. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఫార్ములా అండ్ సక్సెస్ఫుల్ అలయన్స్. ఇట్స్ ఎ ప్రూవెన్ ఫార్ములా. ఒక 2 క్వశ్చన్స్ ఏంటంటే, ముఖ్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి కేంద్ర బలగాలను మోహరిస్తారా? ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వైలెన్స్ కానీ, లేకపోతే రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క దాష్టికాలను ఎదుర్కోవాలంటే కేంద్ర బలగాలు తప్పనిసరిగా అవసరం. కాబట్టి ఒక 1 వీక్ ముందు నుంచి కేంద్ర బలగాలను మోహరించి ఈ ఫండింగ్ కంట్రోల్ మెజర్స్, అంటే విపరీతంగా డబ్బు పంపిణీ చేయడం, మనీ పంపింగ్ ఉంటుంది కాబట్టి ఆ చర్యలు కేంద్ర బలగాల ద్వారా తీసుకుంటారా? ఫస్ట్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ముఖ్యంగా మీరు అలయన్స్ పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు హూ కిల్డ్ బాబాయ్ ఎపిసోడ్ సంగతి ఏంటి?
అంటే అసలు ఆ సిబిఐకి ఎటువంటి యాక్షన్స్ లేకుండా ఏఐటిగా అవినాష్ రెడ్డి ఉన్నా కూడా ఆయన అరెస్ట్ చేయకుండా ఇంతవరకు తీసుకొచ్చారు. మరి ఇప్పటి నుంచి ఎలా ఉండబోతుంది? ఎన్ఐఏ కూడా ఆయన 5 ఏళ్ల నుంచి ఎన్ఐఏకి రెస్పాన్స్ ఇవ్వకుండా, కోర్టుకు వెళ్లకుండా, కోర్టుకి సీన్ కేసు కూడా అలాగే ఉంది. ఎన్ఐఏ ఈజ్ ఆల్సో ఎన్ సోఫిస్టికేటెడ్ సెంట్రల్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ. సో ఎన్ఐఏ కోర్టుకు సాక్ష్యం వెళ్ళడానికి కూడా వెళ్ళలేని ముఖ్యమంత్రి పరిస్థితి. కాబట్టి ఎన్ఐఏ ఎలాంటి రెస్పాండ్, ఎన్ఐఏ అండ్ సిబిఐ అండి 2 సెంట్రల్ డిపార్ట్మెంట్ ఏజెన్సీస్, ఆ 2 ఈ 5 ఏళ్లు పనిచేయలేదు సరిగ్గా. ఇప్పటి నుంచి ఎలా ఉండబోతుంది? ఏమైనా యాక్షన్ ఉంటుందా? అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా సైడ్ గా పెట్టేసుకొని ఆయనకు 4-5 సీట్లు పార్లమెంట్ సీట్లు వస్తే ఆయన కూడా ఎలాగో సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆయనకు కూడా ఈజీగా తీసుకుని, ఎందుకంటే మీకు కేంద్రంలో పార్లమెంటులో సపోర్ట్ ఏ పార్టీ అయినా మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇస్తారు, ఏ పార్టీ అయినా మీకు భయపడతారు. కాబట్టి దాని సంగతి ఏంటి? ఒకటి మీరు సంతోష్ గారు కేంద్ర బలగాలు అవసరం మేరకి ఉంటాయి, కానీ జనరల్గా మొత్తంగా చూస్తే భారతదేశం ప్రపంచంలో ఇంత పెద్ద ది మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ అండ్ నిర్విఘ్నంగా ఎంతోమంది కొన్నిసార్లు టర్బులెన్సెస్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది, నాయకులందరినీ జైళ్లలో పెట్టింది ఉదాహరణ కోసం. ఆ తర్వాత ఆమె ఈ ప్రజాస్వామ్యానికి తలొగ్గి ఎన్నికలు పెట్టింది, ఓడిపోయింది. ఆమె ఓడిపోయింది చివరికి, వ్యక్తిగతంగా లోక్సభకి ఆమె ఓడిపోయింది. ఎన్టీ రామారావు ఎంత ప్రజాదరణ కలిగిన నాయకుడు, అటువంటి వ్యక్తి కూడా ఒక అసెంబ్లీకి ఓడిపోవడం జరిగింది. అంటే ఇక్కడ నేను ఎందుకు చెబుతున్నానంటే మన ప్రజాస్వామ్యం ది బెస్ట్ ఇన్ ద వరల్డ్, ఇది అండ్ ద బిగ్గెస్ట్ ఆల్సో, ఇది ఇంత కంపారబుల్ లేదు ఇంకా ఏది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఏదో జరిగిపోతాయి, డబ్బు పంపిణీలు అందరూ అది ఉందేదో ఉంది, అది ఒకళ్ళు మడిగట్టుకుని ఉండరు, చేసేది ఉంటే ఏదో దాని గురించి నేను ఎక్కువ చర్చ చేయను. గొంగళ్ళలో మనం ఎంట్రుకలు ఏరుకున్నట్టు ఒకళ్ళు ఇదైతే ఒకళ్ళు మాత్రమే చేస్తారు, వాళ్ళు ఎక్కువ చేస్తారు, వాళ్ళు తక్కువ చేస్తారు, దానికి కాసేపు పక్కన పెడదాం. బట్ ఫర్ దట్ ఒక దౌర్జన్యంతో ఏదో చేసి ఎన్నికలు చేయగలుగుతాం అని అనుకుంటే అది అసాధ్యమైన విషయం. అది బీజేపీ వాళ్ళ సపోర్టు అంటే ముగ్గురం కలిసి ఉన్నాం కాబట్టి అది ఆగుతుంది, లేకపోతే అది జరుగుండేది అని అనుకోవడం కూడా తప్పే. ఇది మన అంటే మనల్ని మనం అపహాస్యం చేసుకోకూడదు, మనం గర్వంగా చెప్పుకోవాలి, మన ప్రజాస్వామ్యం ది బెస్ట్ అని చెప్పుకోవాలి, అంతేగాని ఇలాగ కూడా రాకూడదు. నెక్స్ట్ బాబాయ్ కేసు గురించి మాట్లాడారు. వాస్తవానికి సిబిఐ ఆయన అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఊరు వెళ్ళి ఏదో చేంజ్ చేసుకుంటా మొత్తానికి ఆయన కర్నూలు హాస్పిటల్లో షెల్టర్ తీసుకోవటం, అదేంటి అక్కడ ఎస్పీ నేను ఇది ఇవ్వలేనంటాం, అది ఆ మధ్యకాలంలో ఓ 2 రోజులు దొరికింది, అంతలో ఆయనకి హైకోర్టులో బెయిల్ వచ్చింది. సరే బెయిల్ వచ్చినాక మనం చేసేది లేదు, కానీ వెళ్ళింది ఎవరు? సిబిఐ. అలా వెళ్ళకపోతే ఒకవేళ ఆయనకి హెల్ప్ చేయాలంటే అసలు వెళ్ళరు, ఏం చేస్తారు? కాబట్టి వ్యవస్థలు సిబిఐ అయినా ఎన్ఐఏ అయినా వాటి పని చేసుకుపోతాయి, దానిలో ఇంటర్ఫియరెన్స్ ఉండదు. కానీ బయట మనకి అనుకూలంగా వచ్చినప్పుడు అంటే మనం అనుకున్నట్టు వచ్చినప్పుడు ఒక రకంగా అనుకుంటాం, వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఒక రకంగా అనుకుంటాం. కానీ ఈ బాబాయ్ కేసులోనే, ఈ అవినాష్ రెడ్డి కేసులోనే నేనేం చెబుతున్నాను, సిబిఐయే కదా వెళ్ళింది, అది వెళ్ళకపోతే నీకు అసలు ఇష్యూ అరెస్ట్ అయిన ఇష్యూ వచ్చేది కాదు కదా. కాబట్టి ఆయన కొంత రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా 1 రోజు 2 రోజుల్లో ఆయనకి ఏదో వెసులుబాటు కల్పించింది, ఆ టైంలో బెయిల్ తెచ్చుకున్నాడు. అల్టిమేట్గా కోర్టులో బెయిల్ వచ్చినాక ఇంకా రూల్ ప్రకారం విచారణ జరుగుతుంది. రైట్. ఇక పొత్తులు అనేసరికి అంటే
సంఖ్య చూస్తుంటే కాస్త అంటే జాతీయ పార్టీకి ఇవ్వాల్సిన సంఖ్యనా అని, అది అదర్వైజ్ బీజేపీ సాటిస్ఫైడా? ఇప్పుడు ఇవన్నీ అధిష్టానం ఎన్నో అంశాలని పరిగణలోకి తీసుకుని అక్కడ ఉన్న బలాల్ని, లేకపోతే బలహీనతల్ని, లేకపోతే అక్కడ అవసరాలని ఎన్నిటినో పరిగణలోకి తీసుకుని ఓ పొత్తు నిర్ణయాలు చేస్తుంది. అలాగా చేసినప్పుడు సహజంగానే ఒకసారి పొత్తు అన్నాక ఇరు పార్టీలకు కూడా నాకిన్ని వస్తే బాగుండేది, నాకిన్ని వస్తే బాగుండేది అని ఎవరికైనా ఉంటుంది. కానీ పొత్తు అనగానే ఒక అడ్జస్ట్మెంట్, ఒక కాంప్రమైజు అనేది తప్పదు. సో మా అధిష్టానం దాదాపుగా ఒక అంగీకారానికి, అంటే అఫీషియల్గా ఫిగర్ రాలేదు కాబట్టి నేను చెప్పలేను, కానీ దాదాపుగా ఒక దీనికి అంగీకారానికి వచ్చినట్టు. అలా అంగీకారానికి వచ్చినప్పుడు అటు రాష్ట్ర నాయకత్వంతో కూడా చర్చలు జరిపి ఇప్పుడు సీట్లు ఎన్ని తీసుకున్నాం అనేది ఒక పాయింట్, కానీ ఎన్ని గెలవగలుగుతాం అది కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. ఇప్పుడు తీసుకుని కేవలం నెంబర్ కోసం తీసుకుని ఓడిపోయినందువల్ల కూడా ఉపయోగం లేదు. ఓట్ ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అక్కడ మనకున్న అభ్యర్థుల ఇవి ఉంటాయి, అవన్నీ చూసి సముచితమైనటువంటి నిర్ణయమే జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. రఘునాథ్ గారు, పొత్తుల్లో మనం సామాన్యంగా చూస్తుంటాం సీట్లలో ఒక్కొక్క అంటే స్థానాలు వాటిల్లో మన పట్టు ఉంటుంది, లేకపోతే అదేమైనా డిస్కషన్లో చేజారిపోతే అప్పుడు అంటే ఎట్లాంటి కాంప్రమైజింగ్ ప్యాటర్న్ మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారు పార్టీ పరంగా? అంటే జనరల్గా ఇందాక నేను చెప్పినట్టు అసలు మామూలుగానే కొన్ని సీట్లలో విత్ ఇన్ ద సేమ్ పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ, ఇప్పుడు వాళ్ళ ఇక్కడ జరుగుతుంది టీడీపీతో కాబట్టి ఆ టీడీపీలోనే 2-3 ఆశావాహులు ఉంటారు, వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళకే దక్కుతుంది. అదొక కాంప్రమైజ్, అంటే విత్ ఇన్ ద పార్టీ ఒక కాంప్రమైజ్. అంచెలంచెలుగా ఉంటుంది ఫిల్టరింగ్. అది ఇతర పార్టీలు వచ్చినప్పుడు అది ఇంకా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సపోజ్ 2 ఈక్వల్గా పార్టీలు పొత్తు అనుకోండి, ఉదాహరణకి ఇద్దరు చెరొక 10 తీసుకున్నాం, లేకపోతే అట్లా చెరొక 12 తీసుకున్నాం, అటువంటి స్టేజీ. ఇప్పుడు ఒరిస్సాలో కరెక్ట్గా నాకు తెలిసి చెరొక 10 తీసుకున్నాం మేము బీజేడీ సమానంగా దాదాపుగా, అక్కడ బలం కూడా ఇంచుమించు అలాగే ఉంది. అటువంటి చోట ఏంటంటే అది ఒక రకమైన అక్కడ ట్రాన్స్ఫరు అవి ఒక రకంగా ఉంటుంది. ఇన్ఈక్వల్గా ఉన్నప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఒక తక్కువ ఓట్లు ఉన్న పార్టీకి ఎక్కువ ఓట్లు ఉన్న పార్టీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మద్దతు కొంత ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే నేను పొత్తులో పోటీ చేసిన వాడిని ఒకప్పుడు కాబట్టి ఉంటాయి కొన్ని. కానీ ఎవరు కూడా సీటు ఓడిపోవాలి అవతలాడికి అని ఆ పార్టీ కోరుకోదు, అవతల పార్టీ మన అలయన్స్ పార్టీ. ఎందుకంటే వాళ్ళు టోటల్ టాలీ అయిపోతే వీటితోనే రేపు ప్రభుత్వం ఓడిపోతే, ఇప్పుడు మా ఇద్దరు కలిసి 30 ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, సరే సాబిటైజ్ చేసే అనుకో జరగవు. మీకు ఉదాహరణ కోసం చెబుతున్నా, ఒక 5-10 ఏదన్నా ఆ లోకల్ వాళ్ళు ఏదన్నా సాబిటైజ్ చేసి అది చేశారు, రేపు గవర్నమెంట్ ఆ 4-5 పోతే. అందుకని దానికి వెంటనే ఆ పార్టీ నాయకులు దాని మీద వెంటనే యాక్షన్ తీసుకుని అవి రెక్టిఫికేషన్ చేస్తారు. నోబడి అది లూజ్ అవడానికి ఇష్టపడరు. కాబట్టి ఒకటి సీట్ ఇచ్చేటప్పుడు ఏ సీట్ ఇస్తే ఇది అప్రాప్రియేటు, ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఒకటి చూస్తారు. 2 ఆ ఇచ్చిన సీట్లో ఎవరో అభ్యర్థి అయితే ఇది ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది కొంత చూసుకునే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి జరుగుతున్న ఈ పొత్తు అంత సజావుగా జరుగుతుందని. అంటే పొత్తు కోసం జరిగే కసరత్తు ఒక ఎత్తు అయితే పొత్తు తర్వాత ఇంకో కసరత్తు ఉంటుంది వేరే విధమైన. కృష్ణ ఉన్నారు షికాగో నుంచి మీతో మాట్లాడడానికి. కృష్ణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. రఘునాథ్ బాబు గారు నమస్కారం సార్. నమస్కారం కృష్ణ గారు.
మీరు చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసినంత వరకు సార్. సార్, అందరూ చాలా మంది చాలా మీడియాలో చెబుతున్నట్టు నిజంగా ఆంధ్రప్రదేశ్లో రాక్షస పరిపాలన మరి దుర్మార్గంగా ప్రజలు రోడ్డు మీద నడవలేని పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఉందా? అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఇంత ఘోరంగా ప్రాపగాండా, నెగిటివ్ ప్రాపగాండా, పర్టికులర్గా సమ్ పీపుల్, ఎక్స్ట్రీమ్ ఆఫ్ పీపుల్ ఎందుకు మన విలువను మనం తీసుకుంటున్నాము అన్నది కనీసం ఆలోచించకుండా వేరే పార్టీ ఉంది కదా రూలింగ్ లో ఉంది అని ఒకే ఒక్క వెర్షన్ లో ఆంధ్రప్రదేశ్ అల్లకొల్లోలంగా ఉంది, రాక్షస పాలన ఉంది అని మన ఇంటిని మనం ఎందుకు అంత రీక్రియేట్ చేసుకుని మాట్లాడుతున్నాము అన్న దాని గురించి మీ 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 వరకు నుంచి ఇచ్చే వెర్షన్ నిజంగా అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందా? ఎందుకంటే నా తల్లి ఇండియాలోనే ఉంది, నా తండ్రి ఇండియాలోనే ఉన్నారు, నా అన్నదమ్ములు అందరూ ఇండియాలోనే ఉన్నారు. దే నెవర్ కంప్లైంట్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ ఆరగెన్సీ. మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయి అంటే పొలిటికల్ స్ట్రీమ్ లో ఉండే డిఫరెన్సెస్ ని సోషల్ లైఫ్ కి ఇండికేట్ చేయడం అన్నది ఎంతవరకు సమంజసం? మీరు ఎంతో అనుభవం ఉన్న బీజేపీ పార్టీలో ఉన్న ఇలాంటి సీనియర్స్ కూడా అంటే మీరు ఎప్పుడు నేను బ్లేమ్ చేయడం, నేను చాలా డిస్కషన్ లో మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. మీ నుంచి ఆ వర్డ్స్ రావు, కానీ సమ్ పర్టికులర్ పీపుల్ మన ఇంటి విలువను మనం తీసుకుంటున్నామా అని కనీసం ఆలోచించకుండా అంత ఘోరమైన పదాలు వాడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది నాకు అర్థం కావడం లేదు సార్. ఒత్తులు అంటారా, ఎలక్షన్ అన్నది డెఫినెట్ గా వార్ బిట్వీన్ టూ గ్రూప్స్ డెఫినెట్ గా జరుగుతూ ఉంటుంది. ఫైనల్లీ సక్సెస్ విల్ డిసైడ్ ద పీపుల్ కదా. కృష్ణ గారు, ప్రోపగాండా గురించి మీ ఒపీనియన్ మీరు ఏమైనా చెప్పగలుగుతారా? కృష్ణ గారు, అదే దాని గురించే చెప్తాను. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు, నో డౌట్. ఎందుకంటే మన గురించి మనం ఇందాకే నేను వేరే దానిలో సమాధానం చెప్పాను. మన గురించి మన డెమోక్రసీ గురించి చెప్పాను. మనం డిగ్రేడ్ చేసుకోవద్దు, అది కరెక్ట్ కాదు. ఈ విషయంలో కూడా అన్ఫార్చునేట్గా ఎట్ ఏ పాయింట్ కొంత ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఇది పార్టీకి సంబంధించింది కాదు, కానీ మీడియా అది ఈ న్యూస్ కూడా న్యూస్ లాగా కాకుండా అది వ్యూస్ లాగా వాళ్ళ యొక్క ఇది వాళ్ళ వ్యూని బలవంతంగా చేయడం కొంత ఉండొచ్చు. ఎక్కడన్నా దౌర్జన్యాలు అధికారంలో ఉన్నాళ్ళు సహజం, అవి ఎవరున్నా కొంత ఉంటాయి. ఇప్పుడు రిలేటివ్గా ఇంకొంత ఎక్కువ ఉండొచ్చు, దట్ ఆల్సో ఐ అడ్మిట్. కానీ కృష్ణ గారు భావిస్తున్నట్టు తిరగలేని, లేకపోతే ఓటేయలేని, రేపు బయటికే రాలేని అలాంటి అంటే నాకు బాధేస్తుంది ఏంటంటే ఇంత ఎక్కడో ఆయన అమెరికా నుంచి ఎక్కడి నుంచో మాట్లాడుతున్నారు కదా, అంటే బయట మన దేశం మన రాష్ట్రం గురించి ఎంత దారుణమైనటువంటి పిక్చరు ఆలోచన ఉందంటే అది మనకే సిగ్గుచేటు డెఫినెట్గా. అలాంటి దాన్ని చూస్తా ఎక్కడ ఊరుకోవటం, ఎవరు ఊరుకోరు. అది కొద్దిగా ఎక్సెస్, బిలో ద బెల్ట్ టాక్టిక్స్ ఇవన్నీ కొంత మీడియాలు అలా చీలిపోయి ఇదేమి ఒకళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ ఏం కాదు, అందరికీ ఇద్దరికి ఎవరు వాళ్ళకున్నాయి. దురదృష్టం. ఏదేమైనా ఇటువంటి వాటన్నిటికీ ఒక చర్మగీతం రావాలి. ఒకటి మాత్రం గ్యారంటీ, ఒకప్పుడు కొంచెం దీన్ని ఎలాబరేట్ చేస్తాం. ఒకప్పుడు కేవలం న్యూస్ పేపర్స్ ఉండేవి, చాలా ఒక దానిలో ఎడిటోరియల్ రాశారంటే అది ఎంతో పరిపక్వతతో రాసేవాళ్ళు. సరే, తర్వాత ఇదైపోయింది. ఎప్పుడైతే ఆ న్యూస్ పేపరు మేము ఏదైనా చేయగలం పొలిటికల్గా, అంటే ఒక అభిప్రాయం క్రియేట్ చేయగలం అన్న స్టేజ్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, అంటే మన టీవీకి ఇది వచ్చినాక చాలా మార్పు వచ్చింది. వాటి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది, ఇవాళ వీటి ఇంపార్టెన్స్ పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా వచ్చినాక వాటి ఇంపార్టెన్స్ ఇప్పుడు చాలామంది ఏఐ నమ్మటం లేదు, ఆ సోషల్ మీడియాయే నమ్మేవాళ్ళు ఉన్నారు. అయితే దురదృష్టం ఏంటంటే ఆ సోషల్ మీడియాలో కూడా మళ్ళీ ఎవరి అనుకూలం అలా పెట్టుకుని అయ్యే రాసుకోవటం, అయ్యే ప్రాపగాండా చేసుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తిపోయటం,
ఇవి కూడా జరుగుతున్నాయి. అంటే అక్కడ మీడియాలో ఏం జరిగిందో ఈ సోషల్ మీడియాలో కూడా ఇదే జరుగుతుంది. ఇది కొంత దురదృష్టకరమైన పరిణామం అయినప్పటికీ ప్రతి చెడ్డకి ఓ సాచురేషన్ పాయింట్ ఉంటుంది. ఆ సాచురేషన్ తర్వాత రెక్టిఫికేషన్ జరుగుతుంది. సో మళ్ళీ అన్ని మార్పులు వస్తాయి. రైట్. సతీష్ ఉన్నారు న్యూ జెర్సీ నుంచి. సతీష్ గారు. నమస్తే అండి. నమస్తే రఘునందన్ గారు. నమస్తే సతీష్. మాట్లాడండి. నమస్తే అండి. అయితే ఒక 3 క్వశ్చన్స్ అండి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ బీజేపీ ఏంటంటే మన పాలసీ అంటే ఫ్యామిలీ డైనామిక్స్ అంటే డైనాసిటీకి అగేన్స్ట్ అన్నారు. మరి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో అంటే హూ క్రిటిసైజ్డ్ సో మోడీ సో మచ్ వీళ్ళతో ఎలా పొత్తు పెట్టుకుంటారు? తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈజ్ కమింగ్ ఇన్ టు అలయన్స్ ఫర్ హిజ్ పొలిటికల్ గెయిన్ అండ్ టు గెట్ లొకేషన్ టు ద సీఎం చైర్. సో మీరు ఏంటి అంటే ఏమన్నా సీఎం చైర్ బీజేపీకి ఇచ్చేటట్టు మాట్లాడుకున్నారా? సెకండ్ థింగ్ ఏంటంటే సెకండ్ క్వశ్చన్ అంటే టీడీపీ మీతో వస్తుందా, మీరు టీడీపీతో వెళ్తున్నారా? ఎందుకంటే టీడీపీ ఏదో మీకేదో అంటే అలా పడేసినట్టు 6-10 అసెంబ్లీ సీట్లు ఇవ్వడం ఏంటి అంటే అక్కడ ఇట్ ఇట్సెల్ఫ్ షోస్ దట్ యు ఆర్ వీక్ అండ్ హీ ఈజ్ స్ట్రాంగ్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే అండి ఇప్పుడు జనసేన అంటే వీళ్ళు అంటే బాగా ఏంటంటే నెగటివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అంటే యాక్చువల్లీ దే డోంట్ హ్యావ్ ఎనీ ఓట్ బ్యాంక్ అండ్ దెన్ దే ఆర్ డూయింగ్ నెగటివ్ ఓట్ బ్యాంక్. సో ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ డజంట్ ఇట్ ఎఫెక్ట్ యువర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ విన్నింగ్? సతీష్ గారు, ఒకటి ఈ మేము కుటుంబ పాలనకి ఈ డైనాసిటీ దీనికి వ్యతిరేకం. దానిలో అందుకనే ఈ మధ్యనే నితిన్ గడ్కరీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. నా కొడుకు నా ఆస్తులు పంచుకోవచ్చు, నా వ్యాపారాలు చూసుకోవచ్చు, కానీ రాజకీయంగా నా వారసుడు అవ్వాలంటే అతని యోగ్యత మీద అవుతాడు, కానీ నా కొడుకు కాబట్టి అవను కాక అవడు అని ఆయన ఒక ఉదాహరణగా చెప్పాడు. అది బై అండ్ లార్జ్ చాలా పార్టీల కన్నా బీజేపీలో ఉన్న స్పెషాలిటీ అది. ఒకప్పుడు కాంగ్రెస్ని ఆ పాయింట్ మీదే కదా విమర్శించింది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, లేకపోతే రాహుల్ గాంధీ. ఆ తర్వాత రాహుల్కి పెళ్లి కాలేదు, నెక్స్ట్ మరి ప్రియాంక కొడుకో ఎవరో వాళ్ళు లేకపోతే ఆ పార్టీ లేదు అన్న పద్ధతిలో అక్కడ ఉంది పరిస్థితి. అది కానీ మేము ఎగనెస్ట్ అయినంత మాత్రాన వాళ్ళు ఏమవుతుందంటే రీజనల్ పార్టీస్ మనం చూద్దాం కాసేపు. రీజనల్ పార్టీస్లో వెదర్ ఇట్ ఈస్ టీడీపీ, వెదర్ ఇట్ ఈస్ వైసీపీ, అంటే ఆయన పిల్లలు లేరు, కానీ ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి కొడుకే కదా, అట్లాగా ఇన్హెరిటెన్స్ రాజశేఖర రెడ్డి అదే కదా ఆయన క్లెయిమ్ చేసుకునేది. అది వెదర్ ఇట్ ఈస్ బీఆర్ఎస్, ఇక్కడ టీఆర్ఎస్, అది ఇప్పుడు బీఆర్ఎస్ అయ్యి పోయిందనుకోండి, టీఆర్ఎస్, డిఎంకే, చివరికి మన అకాలీదళ్ళు, లేకపోతే శివసేన, అంటే మాతో పొత్తులు ఉన్న పార్టీల గురించి కూడా నేను చెబుతున్నాను. ఎక్సెప్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు కొంత వాళ్ళు ఒక సిద్ధాంతం, మేము చాలా వరకు బీజేపీ. ఇది తప్పితే మిగిలిన పార్టీల్లో దురదృష్టం కొద్దీ ముఖ్యంగా రీజనల్ పార్టీస్లో వాళ్ళు ఇలాగే పోతుంటారు. ఇంకెక్కువ మాట్లాడాలంటే భావ్యం కాదు, కానీ విషయం ఏంటంటే అది ప్రొపరేటరీ లాగా, అంటే ఇది నా సొంత ఆస్తి, దీన్ని నేను కాపాడుకుంటున్నా, నేను దానికి ఇన్వెస్ట్ చేస్తా, నేనే రక్షించుకుంటాను, నేనే అంటే ఈజ్ ద ఓనర్ ఆఫ్ దట్. ఆ టైప్లోనే దానికి కావాల్సిన పెట్టుబడి కూడా అలాగే పెడతారు, ఏ లెవెల్కి వెళ్ళైనా. అలా ఇది కాదనలేని వాస్తవం. ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మేము పొత్తు పెట్టుకున్న పార్టీలు కూడా చూస్తే వాటిల్లో కూడా చాలా ఇలాంటి
కుటుంబకి నేపథ్యం కలిగినవి ఉంటాయి. కానీ అది మారాలని మాకు కోరుకుంటుంది. బట్ అదేంటి ఉన్న పరిస్థితి అది లీగల్గా రూల్ ప్రకారం అదేం తప్పు కాదు. కాబట్టి అయితే దాంతో వచ్చిన క్వశ్చనే ఇప్పుడు టీడీపీ నెక్స్ట్ క్వశ్చన్ వారు వేసింది, టీడీపీ మీతో కలుస్తుందా, మీరు వాళ్ళతో కలుస్తారా? ఇది ఎలాగుంటుందంటే అఫ్కోర్స్ పెళ్ళంటే ఇద్దరు, ఇక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి నేను కరెక్ట్గా పెళ్ళితో కంపేర్ చేయలేను. కానీ ఒకసారి పెళ్ళి జరిగితే ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నా ఆమె ఈయన చేసుకుందా అన్నట్టే ఉంటుంది. ఇప్పుడు అవసరాలు కొన్ని దృష్ట్యా ఇక్కడ ఒక అవసరం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి చర్మగీతం పడాలి, ఆయన్ని దించాలి, అది ఒక లక్ష్యం, అదొక అవసరం. ఆ అవసరాన్ని రీచ్ అవటానికి అవుతూ ఉంటాం. ఇప్పుడు మేము కేంద్రంలో వాళ్ళ చాలా పెద్ద పార్టీ, ఇక ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, 300 పైచిలకు ఎంపీలు ఉన్నాయి. సో సారీ టు ఇంటరప్ట్, కాలర్ వెయిట్ చేస్తున్నారు. మాధవి ఆల్ ద వే ఫ్రమ్ టెక్సస్ నుంచి మీతో మాట్లాడడానికి. మాధవి గారు. హలో అండి. యా మాధవి, నమస్తే, మాట్లాడండి. నమస్కారం సార్, నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. చెప్పమ్మా మాధవి గారు. అదే ఒకటి, బీజేపీ ఇంత ప్రభుత్వం ఉన్నా కూడా సునీత గారు పాపం తను ఒక లేడీ అయి ఉండి తన తండ్రి చనిపోయి ఉంటే తనను దాదాపుగా ఎన్ని రోజుల నుంచి కోర్టు చుట్టూ తిరిగినా కూడా సొంత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ కనీసం సపోర్ట్ చేయడం కాదు, మీతోని మాట్లాడి వాళ్ళ దోషులను తీసుకెళ్లి కోర్టు దగ్గర నిరూపించడం కానీ ఏది కూడా చేయలేదు. అలాగా మీరు చూస్తూ కూడా ఒక ఆడపిల్ల ఇంత కష్టపడ్డా కూడా మీరు ఎలాంటి సపోర్ట్ చేయకుండా మీరు మామూలుగా ఉంటున్నారు. దాని గురించి దయచేసి చెప్పండి. అలాంటి స్త్రీలకు మీరు ఏ విధంగా న్యాయం చేస్తారు దయచేసి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, మీరు 3 కూటమిగా వెళ్తున్నారు, అది చెప్పాలంటే ఇది ఒక మంచి శకునము. ఇంకోటి ఏంటంటే, మీకు ఎట్లాగో బీజేపీకి ఆంధ్రాలో అంత పెద్దటువంటి లేదు, గుర్తింపు కూడా లేదు, ఎందుకంటే మీకు కరెక్ట్ పర్సన్ కూడా లేరు మీ గురించి చెప్పడానికి. కానీ ఇలాంటి పర్సన్ ని ముఖ్యమంత్రి ఒకవేళ మీరు సింగిల్ గా పోతే ఈ అతను ముఖ్యమంత్రిగా ఉండగలడు అనే పర్సన్ అయితే ఎవరు లేరు. ఇంకోటి వాళ్ళ చెల్లెలు షర్మిల కూడా చెప్తూ ఉంది అన్న గురించి, ఇద్దరు సిస్టర్స్ కూడా అగేనెస్ట్ గా ఉన్నారు. అంటే ఆయన ఎంత తప్పు చేసి ఉంటారో వాళ్ళిద్దరికి బాగా తెలుసు. ప్లస్ ప్రజలకు ఏం చేస్తున్నాడో కూడా ఎవరికి తెలియదు. రోడ్లు బాగాలేవు. మీరు కనీసం ఇన్నేళ్ల నుంచి ఉన్నా కూడా దయచేసి ఎందుకు మీరు రోడ్స్ కానీ ఇవి కానీ ఎందుకు కూడా మీరు ఏం డెవలప్మెంట్ లేకుండా మీరు ఏ విధంగా ఉన్నారు చెప్పండి. థ్యాంక్ యూ. మాధవ్ గారు, ఫస్ట్ రెండో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి తర్వాత మొదటి క్వశ్చన్కి వస్తాను. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్గా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎన్నికైన ప్రభుత్వం, మంది ఒక ఫెడరల్ వ్యవస్థ. ఇక్కడ రోడ్లు బాగాలేదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని నువ్వు ఈ రోడ్లన్నీ వేయాల్సిందే, ఇదంతా ఇవన్నీ హాస్పిటల్స్ అన్నీ చేయాల్సిందే. ఇప్పుడు డివైడ్ అయి ఉన్నాయి అధికారాలు, ఎవరి విధులేంటి, ఎవరి హక్కులేంటి, ఎవరి బాధ్యతలేంటి. దానిలో స్టేట్ లిస్ట్ ఒకటి, సెంట్రల్ లిస్ట్ ఒకటి, కంకరెంట్ లిస్ట్ ఒకటి, 3 ఉంటాయి. కాబట్టి ప్రతి కేంద్రమే చేయాలని కోరుకోకూడదు. కొందరు అధికారంలో ఉన్నప్పుడు అసలు మా రాష్ట్రంలోకి కేంద్రం సిబిఐ ఎలా వస్తుంది అని అన్న ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఈవెన్ మమతా బెనర్జీ ఆమె కూడా అదే స్టైల్లో ఉంటుంది. కాబట్టి అదేంటి కేంద్రానికి కొన్ని పరిమితులు ఉంటాయి. సరే, దాని గురించి పక్కన పెడదాం. ఈ సునీత ఈ కేసు వివేకానంద రెడ్డి కేసు విషయంలో ఆమె పోరాటం చేస్తుంది, దానికి నో డౌట్. మన దగ్గర దురదృష్టవశాత్తు ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానీ మన కోర్స్ ఆఫ్ లా అదంతా కూడా చాలా లెంగ్దీ. ఇప్పుడు అమెరికాలో అయితే ఒక సంవత్సరంలో అది 99% కేసులు తేలిపోతాయి. ఇక్కడ 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత కూడా ఆ కేసులు ఇంకా ఉంటాయి. ఏదో అంటుంటారు, ఎంతవరకు నిజం. రామోజీరావు
కేసులు మీదయో ఇప్పుడు కూడా ఇంకా అలాగే ఉన్నాయంట. అది 25 ఏళ్ళు 30 ఏళ్ళు కేసులే, అందరూ మర్చిపోయారు ఆ కేసు ఉందని. ఇప్పుడు జనరల్ పబ్లిక్ తెలియదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కొద్దిగా ఈ సిస్టమ్ మారాలి అని అని ఈ మోడీ గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఈ ఎన్నికలు అయినాక నెక్స్ట్ టర్మ్లో ఆయన ఇప్పటికే చాలా ఇష్యూస్ సాల్వ్ చేశారు. ఇంకా చాలా కష్టమైనటువంటి విషయాలు ఇది ఇప్పుడు సిటిజన్స్ యాక్ట్ లాంటి ఇలాంటి ఇల్లీగల్ ఈ అన్నిటినీ కూడా ఒక కాయకల్ప చికిత్స చేసి అవన్నీ చేసి ఇక్కడ కూడా ఫాస్ట్గా ఓ డెసిషన్ వచ్చేటట్టుగా చేసి జరుగుతుందని ఆశిద్దాం. రఘునాథ్ గారు, సరే మనం ఇందాకంటే ఒకదాని తర్వాత ప్రాసెస్ అన్నట్టుగా పొత్తులు అయిపోయాయి, సరే సీట్ల సర్దుబాటు కూడా అయిపోయినాక ఇంకొక సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు ఫేస్ చేస్తున్న ఒక టిపికల్ సిచ్యువేషన్ అదేంటంటే జంపింగ్స్. ఐ షుడ్ నాట్ యూజ్ దట్ వర్డ్, బట్ ఆ పార్టీలో అంటే అసంతృప్తులు మెయిన్గా మనం ఈ పార్టీలో టికెట్ దొరకకపోతే ఆ పార్టీలోకి. సో ఏపీలో సిచ్యువేషన్ డిఫరెంట్, 3 ఒకటవుతే 1 ఇటు. సో అట్లాంటి థ్రెట్ మీకేమైనా ఉంది? ఇప్పుడు బీజేపీలో మన సీట్ల సర్దుబాటులో కూడా అట్లాంటి సిచ్యువేషన్ రావచ్చు, పార్టీ ఎలా ప్రిపేర్ అయింది? బీజేపీలో అట్లా సీట్ రాలేదు కాబట్టి అలా జంప్ అయ్యి వేరే పార్టీ నుంచి, అంటే వేరే పార్టీ అంటే ఇంకా వైసీపీ అదొకటే ఉంది, వైసీపీ నుంచి పోటీ చేస్తారు అట్లని నేనైతే అట్లా అనుకోవట్లేదు. ఒకళ్ళిద్దరు బీజేపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆళ్ళగడ్డ ఆ భూమా అబ్బాయి కిషోర్ ఎవరు, అతను గట్టి నాయకుడే. అతను ముందే 15 రోజుల క్రితం అనుకుంటా వెళ్ళిపోయాడు, వైసీపీకి వెళ్ళిపోయాడు. అది వేరే విషయం. అది పొత్తులో సీటు రాక కాదు, అతను వేరే కారణాలతో అతను వెళ్ళి అప్పుడు పొత్తే లేదు. ఇంక పొత్తే లేనప్పుడు పొత్తులో సీటు రాకపోవటం అనేది లేదు. కానీ ఇవాళ దాదాపు అటు వైసీపీ కూడా సీట్లన్నీ 90% 95% బిగిసిపోయినాయి, ఎవరో ఒకళ్ళే అనుకునేసారు. ఇక్కడ కూడా లోపలైనా అయిపోయి ఉంటాయి. ఈ లాస్ట్ మినిట్లో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఇంకా అంటే జరిగిపోయినాయి. కొందరు వెళ్ళారు కదా, వైసీపీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అదే టీడీపీ నుంచి ఇటు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు విజయవాడ ఎంపీ కేసీఆర్ అని ఇటు వచ్చాడు. అలాగే ఇటు నుంచి అటు మన గుమ్మనూరు జయరాం మన మంత్రి వెళ్ళాడు. ఇంకా చాలామంది బాలశౌరి ఎంపీ వెళ్ళాడు. ఇంకా 2-3 వెళ్ళారు. అలా అటు ఇటు కొన్ని జరిగినాయి. ఐ థింక్ ఆ స్టేజ్ ఇక అయిపోయింది. ఇక నౌ బ్యాటిల్ లైన్స్ ఆర్ డ్రాన్ క్లియర్లీ. ఓకే. అండ్ అంటే ఇంకొక థ్రెట్ ఏముంటుందంటే ఆపరేషన్ ఆకర్ష్ అని మనం ముందుగా అంటే మీడియాలో పెట్టిన ఒక లైన్ అనమాట. సో అలాంటిది కూడా ఏమైనా థ్రెట్ ఉందా బీజేపీకి? అంటే అధికార పార్టీ చూడు ఇన్ఫ్లుయెన్స్ చేసే అలా ఆకర్ష్. ఇప్పుడు ఒకటి ఈ ఆంధ్రాలో ఈ ఆపరేషన్ ఆకర్ష్ అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికల తర్వాత ఆ టైంలో వచ్చింది. ముఖ్యంగా టీఆర్ఎస్ని మెయిన్గా టార్గెట్ చేసి ఆయన కొంతమందిని తీసుకుని అట్లాగా వచ్చింది. సరే తెలుగుదేశం నుంచి కూడా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఒక పార్టీలో గెలిచినాక నీకు ఆ పార్టీ అంటే ఇష్టం లేదు, నీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. నువ్వు ఒక కూటమి కట్టి 2/3 అయినాక మొత్తం 2/3 కలిసి వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ స్ప్లిట్. ఇది లీగల్లీ పర్మిసిబుల్. లేదు సెకండ్ ఆప్షన్, నువ్వు రిజైన్ చేయి, మళ్ళీ ఎలక్షన్లో నిలబడు, గెలిస్తే ఆ పార్టీ తరఫునే చేస్తావు, నువ్వు వెళ్ళాల్సిన పార్టీ తరఫునే చేస్తావు కాబట్టి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ రెండిటికి భిన్నంగా మన రెండు రాష్ట్రాల్లో ఇక్కడ టీఆర్ఎస్ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఫస్ట్ చేర్చుకోవటమే కాకుండా చేర్చుకోవడం తప్పు, బట్ అఫీషియల్గా ఏం చెప్తారు, అటు పార్టీ అంటారు. అటువంటిప్పుడు మంత్రి పదవి ఎలా ఇస్తారు? సేమ్ థింగ్ అటు ఆంధ్రాలో కూడా జరిగినాయి. దాని బదులు
వాళ్ళు రిజైన్ చేయించేసి మళ్ళీ పోటీ చేస్తే దట్ లుక్స్ ఫెయిర్. తప్పులేదు, అది ఎవరు కాదంటారు. ఆ రకంగా మేము కొన్ని రాష్ట్రాల్లో ఈవెన్ మధ్యప్రదేశ్లో మేము శివరాజ్ సింగ్ చౌహాన్ లాస్ట్ ఎలక్షన్లో 18లో ఓడిపోయాడు. అంటే పార్టీ బీజేపీ ఓడిపోయింది, కాంగ్రెస్ వచ్చింది. కానీ తర్వాత సబ్స్టాన్షియల్ చంక్ సింధియాతో మాకు వచ్చి వాళ్ళందరూ రిజైన్ చేసి మళ్ళీ తిరిగి పోటీ చేశారు. దానిలో 2-3 ఓడిపోయి ఉంటారు. ఓవరాల్గా గవర్నమెంట్ మారింది. సరే, ఈ గవర్నమెంట్ని మొన్న ఇంకా బంపర్ మెజార్టీతో గెలిపించి ప్రజలు దాన్ని ఆమోదించారు తర్వాతగా. అంటే బట్ ఆ రోజు కూడా వాళ్ళు రిజైన్ చేశారు. 99% అలా బీజేపీ ఇష్యూస్ ఉన్న చోట వాళ్ళు రిజైన్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఈ మన రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం అప్పుడు 6 ఉండేవాళ్ళు, వాళ్ళల్లో 4 స్ప్లిట్ అయ్యి బీజేపీకి వచ్చారు. అంటే 2/3 అన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ స్ప్లిట్, తప్పలేదు. ఇది ఉన్న రూల్ పొజిషన్, అందరూ ఫాలో అయితే మంచిది. నీకు ఇక్కడ ఉండలేకపోతే నీకు అవతల ఇక్కడ దానం నాగేందర్ అనుకుంటా ఒకసారి ఆ టీడీపీలో గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళి రిజైన్ చేశారు. కానీ మళ్ళీ పెట్టిన ఎలక్షన్లో ఓడిపోయాడు. ఒక్కోసారి అది జరుగుతుంది. కానీ ఆ రోజుల్లో ఆయన దానం నాగేంద్ర అలా ఫెయిర్గానే ఉండే. కానీ ఈ ఆపరేషన్ ఆకర్ష్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఆ డిటెరిరేషన్ స్టార్ట్ అయింది. అది కంటిన్యూ మన రాష్ట్రాల్లో కంటిన్యూ అవుతుంది దురదృష్టం. రైట్. ఇక మళ్ళీ అన్ని పొత్తులు కలిశాక అంతా ఎన్నికలకు ముందుకెళ్ళేప్పుడు మేనిఫెస్టో ఒకటి, అదొక పెద్ద కసరత్తు. సో అది కంబైన్డ్గా ఉంటుందా, లేకపోతే అంటే ప్రచారంలో ఐఎమ్ నాట్ గెటింగ్ అన్ ఐడియా, వాట్ ఈజ్ యువర్ ఐడియా? జనరల్గా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో ఒకటి చేసుకుంటారు, మళ్ళీ ఉమ్మడి మేనిఫెస్టో అని ఒకటి చేస్తారు. అదేంటి అల్టిమేట్గా ఒక పొత్తు దీనిలోకి వెళ్ళినప్పుడు మన సొంత మేనిఫెస్టో మనం ఇదే ఒకటి ఉన్నప్పటికి కూడా ఒక ఉమ్మడి ఇదే ప్రివేల్ అవుతుంది. దానికి అందరూ కట్టుబడి అంటే కామన్ పాయింట్స్ ఉంటాయి, అక్కడ కూడా కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే దాన్ని ఎట్లా సర్దుమణికిస్తారు? ఇప్పుడు అసలు ఇప్పుడు లైక్ ఇందాక నేను చెప్పినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు కొన్ని డిఫరెన్స్ ఉంటాయి, తర్వాత సర్దుకుని కాపురం చేసుకుంటారు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా మన ఐడియాలజీ లేకపోతే మన ఓవరాల్ లక్ష్యాలు, మన మేనిఫెస్టోలో మనకి ప్రయారిటీస్ ఎవరి వాళ్ళకి ఉంటాయి. కానీ ఉమ్మడి వచ్చేటప్పటికి అంత మాట్లాడుకుని ఇక ఈ పెట్టుకుందాం, ఈ చేసుకుందాం అని అనుకుంటారు. దట్ విల్ బి ద ఫైనల్. రైట్. అంటే లోకల్ క్యాండిడేట్స్, అంటే జాతీయ పార్టీ అన్నప్పుడు కొంచెం సున్నితంగా అనిపిస్తుంది. లోకల్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసేప్పుడు అంటే అక్కడి నుంచి ఒత్తిడి ఏమైనా అంటే ఫేస్ అవుతుందా? ఏపీ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏపీ 99% ఎన్నికలు అన్నప్పుడు గెలిపే లక్ష్యం, గెలిపే జయం అని ఫౌల్ ప్లే చేయమని నేను అంటలేదు, ఫెయిర్ ప్లేనే ఉండాలా. బట్ దానికి సూటబుల్ ఇప్పుడు అధిష్టానమైన ఇక్కడ ఎవరు ప్రాపర్ చూస్తారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఆయనలో ఎవరిని పెట్టినా అంటే అన్పార్లమెంటరీ నేను మాట్లాడకూడదు, కుక్కను పెట్టినా గెలుస్తా ఆ టైప్లో అలా మాట్లాడటం తప్పు. కానీ అక్కడ దాని ఇంపార్టెన్స్ ఎంఫసైజ్ చేయడానికి వాడిన వర్డ్ అది, అలా జరిగింది. అటువంటిప్పుడు ఏంటంటే వేరే విద్య అయితే ప్రయారిటీ, ఇంక నీకు వేరే ఏమక్కర్లా, నువ్వు అనేది అనవసరం, నా వల్ల గెలుస్తుంటావు. అది పెడ ధోరణులే, కరెక్ట్ ధోరణి కాదు. కానీ అలా ఏంటి బీజేపీలో అయితే అటువంటి ఇది లేదు. గ్యారంటీగా స్థానిక నాయకత్వాన్ని చర్చించి ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని అవగాహన చేసుకుని అవసరమైతే పైనుంచి ఇప్పుడు ఆల్రెడీ 2 వచ్చున్నారు, షెకావత్ను
ఈయన జయంత్ వాళ్ళిద్దరూ కూడా ఇవి ఉన్న ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళు, ముందు నుంచి ఉన్నవాళ్ళు, మధ్యలో 3 రకాలు ఉంటారు. ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, మరీ కొత్తగా వచ్చిన వాళ్ళు, 10-12 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు, అలా ఉంటారు. దానిలో ఇతర పార్టీల్లోంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఫ్రెష్గా ఇదే పార్టీలో లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇలాంటివన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వినబిలిటీ కూడా ఒక చూసుకోవాల్సింది. ఇవన్నీ చూసుకుని బేరీ చేసుకుని ఇది చాలా కసరత్తు, చాలా పెద్ద కసరత్తు. అదే కసరత్తు ఇప్పుడు జరుగుతుంది. ఓకే, 3 పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ. అంటే జనసేన ఒకటే నినాదం, ఇంకా తర్వాతవన్నీ సబ్ టైటిల్స్ అవుతాయి, కానీ ప్రభుత్వాన్ని దించాలి, జగన్ని దించాలి అనేసి. బీజేపీ ఎలాంటి నినాదం తీసుకెళ్తుంది? అభివృద్ధి. మేము కోరుకునేది ఫస్ట్ అభివృద్ధి. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము ఎక్కువ ఆంధ్రాకి ఏదో కొంత నిధులు ఎక్కువ ఇచ్చామని, ఆ నిధుల్ని ఆయన ఈ డిస్ట్రిబ్యూషన్కి వాడుకున్నాడని మా మీద ఒక విమర్శ ఉండేది. నేను ఒకటే మాట చెప్పేవాడిని, నిజంగా మేము అలా అర్హత కన్నా ఎక్కువ నిధులు లేకపోతే ఎక్కడెక్కడయో ఎతికి ఈ దీని కింద నీకింత వస్తాయి, లేకపోతే ఇలా చేయొచ్చు అని ఆ రకంగా ఈ రాష్ట్రానికి రూల్ దాటి ఎవరు చేయలేరులే, ఆఫీసర్లు ఎవరు ఒప్పుకుంటారు. ఒకవేళ నిజంగా రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తే ఎవరికి వచ్చినాయి? మన రాష్ట్రానికే కదా, సంతోషమే కదా. అదే ఇప్పుడు మేము కేంద్రంలో ఆల్మోస్ట్ సర్టెన్ అనుకుందాం, ఇక్కడ రాష్ట్రంలో కూడా మా ప్రభుత్వం ఏర్పడితే అప్పుడేమవుతుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ఇంకా స్పీడ్గా పోవటానికి, ఒకే డైరెక్షన్లో పోవటానికి అదేంటి కేంద్రం నుంచి ఇంకొంత డిపార్ట్మెంటల్గా ఇప్పుడు జిఎస్టీ లేకపోతే పన్నుల వాటా వాటిల్లో డిస్క్రిప్షన్లు ఉండవు, ఎవరి వాళ్ళకి వస్తాయి. కానీ కొన్ని డిపార్ట్మెంటల్గా ఇగో రోడ్లు కాస్త ఎక్స్ట్రా వేయటం, లేకపోతే కొన్ని హాస్పిటల్స్ ఏదైనా ఎక్స్ట్రా కట్టడం, ఇలాంటి కొన్ని అక్కడ ఉండే పరిస్థితిని బట్టి చేయడానికి వీలవుతుంది. డెఫినెట్గా కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ఇది ఉంటే ఈ అభివృద్ధి ఇంకా వేగవంతం అవుతుంది. రైట్. ఏపీలో పొలిటికల్ సీన్ అంటే ప్రస్తుతానికైతే ఇప్పుడు మీ 3 పార్టీలు వర్సెస్ వైసీపీ, మధ్యలో ఇంకొక పార్టీ కూడా నిలబడుతోంది, కాంగ్రెస్. అంటే ఇంతకుముందు కాస్త వినిపించని ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు షర్మిల రంగేట్రం తర్వాత రంగప్రవేశం తర్వాత కాస్త వినిపిస్తోంది, కనిపిస్తోంది, అనిపిస్తోంది. మీకు అంటే కాంగ్రెస్ అంచనా ఏంటి, బీజేపీ అంచనా ఏంటి కాంగ్రెస్? మా లెక్కలో ఇట్ ఈస్ ఏ నాన్ ఎంటిటీ కాంగ్రెస్. ఇప్పుడు అక్కడ ఓకే షర్మిల గుర్తింపు కలిగిన నాయకురాలు, మనం కాదని అనలేము. రాజశేఖర రెడ్డి కూతురుగానే కాకుండా జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది, బై బై బాబు అని 2019లో ఆమె చేసిన ప్రచారం ఎఫెక్టివ్గా కూడా అది జరిగింది. కాబట్టి ఆమె అదేంటి కొంత గుర్తింపు. ఎంత గుర్తింపు ఉన్నా నాకు తెలుసు థర్డ్ పార్టీస్ని, అంటే ఓట్లు రావు, గెలవు, డిపాజిట్లు రావు అన్న పార్టీని ఓటర్లు చాలా క్రూయల్గానే చూస్తారు. ఫర్ దట్ మ్యాటర్ క్రూయల్గా అంటే వాళ్ళకి ఓటు వేయరు, నీ మీద అభిమానం ఉన్నా. ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు మీరు ఆంధ్రాలో ప్రధానమంత్రి ఎవరు అయితే బాగుంటుంది అని పెట్టండి, సింగిల్ లార్జెస్ట్ హైయెస్ట్ మోడీయే వస్తాడు. కానీ ఆ మేరకు ఓట్లు వస్తాయా? రావు కదా. అంటే మోడీకి అంత ఇది ఉన్నా పార్లమెంట్ కన్నా వేయాలిగా, కానీ రావు. అంటే దాని అర్థం ఏంటి, నువ్వు మళ్ళీ గెలవు కదా అనేది వచ్చేస్తుంది. వాళ్ళ కాంగ్రెస్లో ఆ ఒక్కటే కాదు కదా, ఇప్పుడు ఎన్నో ఫ్యాక్టర్స్.
అవన్నీ కూడా కలిస్తే వస్తుంది. కానీ ఆ ఒక్కదాని వల్ల అద్భుతాలు జరగవు. నేను ఐ విషర్ సక్సెస్, బట్ రియాలిటీ ఈజ్ దట్. నాకేమి వ్యక్తిగత ఇప్పుడు మనం డెమోక్రసీలో మనం ప్రత్యర్థిని కూడా మనం విషయం నీ పని నువ్వు చేసుకో, నువ్వు ప్రజల్లో ఆమోదం పొంది గెలు అనే అంటాం. కానీ రియాలిటీ అది ఆమె వల్ల ఇప్పుడు ఎవరైనా నోటబుల్ పర్సన్స్ ఆ పార్టీలో చేరుతూ ఉంటే ఇక్కడ సీట్లు రాని వాళ్ళని వెళ్ళాలి కదా. వైసీపీ టీడీపీలో సీట్లు రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంతమంది వెళ్ళారు, లేకపోతే తాజా మాజీలు ఎంతమంది వెళ్ళారు అంటే ఇవన్నీ మనకి ఇండికేటర్స్. అవి లేనప్పుడు వస్తే ఏదో కాసిన కోసం. అందుకంటే నేను ఆమెని తక్కువ చేసి మాట్లాడాలని పార్టీని అయితే పరిగణలోకి తీసుకోవట్లేదు, దానివల్ల మీకేం థ్రెట్ ఉన్నది అన్న ఫీల్ ఏమాత్రం నేను ఆనెస్ట్గా చెబుతున్నాను. ఓకే, రైట్. అంటే వైసీపీ బలం గురించి అడగటం లేదు, కానీ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఒక ప్రభావం ఉంటుంది. సో ఆ ప్రభావం ముందు బీజేపీ ఆర్ ఈ పొత్తు అంతా కలిసి కూటమి ఏ విధంగా వర్కౌట్ చేయబోతోంది, నిజంగా దాన్ని అధిగమించి గెలుపు వైపు మీరు ప్రయాణిస్తారు? 100% రేపు జరిగే ఎలక్షను చాలా భీకరమైన పోటీయే ఉంటుంది. వైసీపీ ఏదో ఈజీగా గివ్ అప్ వదిలేసిందనో అదేదో అదేంటి ఓడిపోయింది అని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా అట్లా ఉండదు. వాస్తవం మాట్లాడుకుందాం. కానీ వాళ్ళ మోడీ, ఇందాక నేను మాట చెప్పాను, మోడీ ప్రధానమంత్రి అవ్వాలనేది కోరిక బలీయంగా ఉంది. ఆ బలీయమైనటువంటి కోరిక మాకు ఎలానైతే సాధ్యం కాదు, కానీ ఇంకో బలీయమైన రెండు పార్టీలు జోడించినప్పుడు ఇందాక ఫస్ట్లో చెప్పిన 1+1 2 కాకుండా 11 అయినట్టు ఈ ఆయన ప్రధానమంత్రి అవ్వాలి, ఇక్కడ కూడా సుమారైన బలం ఉంది. ఈ రెండిటి వల్ల మేము వైసీపీని ఓడించగలం అనే ధైర్యం నాకైతే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.